ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండిని తీసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మేము ఓన్లీ ఒక 2-3 సర్వపిండి బిళ్ళలకు మాత్రమే పిండి ఇంత తీసుకున్నాం. ఈ క్వాంటిటీలో మీకు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే అన్ని ప్రతి ఒక్కటి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. ముందుగా ఈ విధంగా శనగపప్పును యాడ్ చేసుకోవాలి. చూడండి, శనగపప్పును తీసుకున్నాక ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ముందే. చూడండి ఫ్రెండ్స్, శనగపప్పును యాడ్ చేసిన తర్వాత నువ్వులు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ వేయించిన పల్లీలను ఈ విధంగా చేసుకొని ఇవి మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయ ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. తర్వాత ఉల్లి ఆకు, ఇది మనందరికీ తెలుసు అండి, ఇది మెయిన్. వీటి వల్లనే కొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది సర్వపిండి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఈ విధంగా పొడుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పొడుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని చిన్నగా తరిగిన మిరపకాయ, చిన్నగా తరిగిన ఒక్క మిరపకాయ సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు యాడ్ చేయాలి. లాస్ట్గా కొత్తిమీర. తర్వాత కొంచెం కారపొడి, ఈ విధంగా కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మనకు టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత సర్వపిండికి ఇవన్నీ ఏవేవైతే కావాలో అవన్నీ వేసుకున్నాక కొంచెం లైట్గా బాయిల్ చేసిన వాటర్ యాడ్ చేసుకుంటే పిండి కొంచెం మెత్తగా అవుతుందండి. చూడండి, కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం ఈ పిండి మెత్తగా అయ్యేంత వరకు కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా ఇలా మెత్తగా అయ్యే వరకు పిండి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సర్వపిండి బౌల్ ఏదైతే ఉందో తీసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా అప్లై చేయాలి. అప్లై చేసి సర్వపిండి అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పిండి అనేది తీసుకొని కలుపుకున్న పిండిని ఇదే బౌల్లో చపాతీ మాదిరిగా కొంచెం కొంచెం ఈ విధంగా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ ఆ గిన్నె మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా చూడాలి. చూడండి, వేళ్ళతో ప్రెస్ చేస్తున్నాను. గిన్నె ఎంత ఉందో ఆ సైజులో స్ప్రెడ్ చేయాలండి మొత్తం. మన వేళ్ళతోని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. అంతా చూడండి, అంత బౌల్ మొత్తానికి స్ప్రెడ్ అయిపోయిందండి. ఇట్లా అంతా అయిపోయిన తర్వాత ఇట్లా చిన్న చిన్న హోల్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సర్వపిండి పైన లోపల కొంచెం ఉడకడానికి ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి. చూడండి, ఇందులో నుండి వచ్చే ఆవిరి ఇట్లా ఆయిల్ వేసుకుంటే ఆవిరితోని సర్వపిండి ఉడికిపోతుందండి చాలా చక్కగా. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కిందికి అడుగు అంటకుండా ఉండాలంటే
ఆవిరితోని ఉడకడానికి ఒక ప్లేట్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ వేడికి ఆవిరితోని చాలా చక్కగా ఉడికిపోతుందండి. చూడండి, ఇట్లా ఈ విధంగా పెట్టుకొని 5 నిమిషాల్లో సర్వపిండి అనేది చాలా చక్కగా టేస్టీగా ఉడికిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుందాం. చూడండి, ఈ విధంగా కింది వైపు మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని తిప్పి వేసుకుందాం. చూడండి, ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన సర్వపిండి అనేది కంప్లీట్గా రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, మన సర్వపిండి అనేది రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పటివరకు వాయిస్ ఎవరు ఇచ్చింది ఎవరో కాదు, తినే.